హాయ్ హలో వెల్కమ్ టు శ్రీషా యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఉప్పల్ టు వరంగల్ వెళ్ళే రూట్లో మనకు రైట్ సైడ్లో ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ ఇది వచ్చేసి భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అపోజిట్లో ఇంకో ఇదే రోడ్ హైవే వచ్చేసి మనకి ఇక్కడనే ఎంట్రన్స్ ఉంది. దీని నుంచి అయితే మనమైతే లోపలికి వెళ్ళాలి. మనకి గుడి దగ్గరికి పోవడానికి అయితే ఇదే ప్రధాన దారి. మనం ఇక్కడ నుంచే మనమైతే వెళ్ళాలి. మనకి ఇక్కడ హోల్డింగ్స్ ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి. రోడ్డు కూడా వేసారు మనకి. ఇలా అని కొండపై నుంచి మనకి కొంచెం దూరం వెళ్ళగానే మనకు మట్టి రోడ్ వస్తుంది. ఈ మట్టి రోడ్ నుంచి అన్ని వెహికల్స్ వెళ్తుంటాయి. ఇక్కడ నుంచి మనం మెల్లమెల్ల వాటిని ఫాలో అవుతూ మనకి ఇక్కడ సైడ్కి జెండాలు కూడా కనిపిస్తున్నాయి. వాటిని చూసుకుంటూ అదే దారిలో మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. చూస్తున్నాం మనం టెంపుల్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే టెంపుల్ కనిపిస్తుంది. చాలామంది అయితే విజిటర్స్ అయితే చాలామంది వస్తున్నారు. ఇంకో కార్లు కూడా మీరు చూడవచ్చు. మనకి ఇక్కడ రైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఆటోలు కూడా అన్నీ ఇక్కడ అందరూ అయితే ఉన్నారు. ఫైనల్గా ఇక్కడ కనిపిస్తుంది అయితే మనకి స్వర్ణగిరి టెంపుల్ ఎంట్రన్స్. మనము ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా మనం లోపల ఎట్లెట్లుంది ఏంది అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. ఆర్చ్ కింద నుంచి అయితే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము వెహికల్ తీసుకొని. అట్లా లోపలికి వెళ్తూ ఉంటే ఆ జెండాలు అవన్నీ చూడడానికి చాలా చక్కగా ఉన్నాయి. అది కాక ఇంకేంటంటే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో రోడ్డుకి రెండు దిక్కులు అయితే నడవడానికి అయితే ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేశారు. మనకి ఇట్లా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే 2 వీలర్ పార్కింగ్ పెట్టారు. రైట్ సైడ్లో వచ్చేసి 4 వీలర్ పార్కింగ్ అయితే పెట్టారు. మేము 2 వీలర్ తీసుకొచ్చినాం కాబట్టి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళి మా వెహికల్ని అయితే ఇక్కడ పార్క్ చేసాము. చేసిన తర్వాత బయటకు వచ్చాము. ఇదే 4 వీలర్ పార్కింగ్. మనకి పార్కింగ్ దగ్గర నుంచి కొంచెం ముందు రాగానే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్లో రాగానే మనకైతే ఫౌంటైన్ అయితే ఫస్ట్ కనిపించేది అయితే మనకైతే ఫౌంటైన్ కనిపిస్తుంది. మేమైతే స్పెషల్గా గుడి నైట్ టైంలో ఎట్లుంటుంది ఏంది అనేది చూడడానికి అయితే వచ్చినాం. గుడి చూడడానికి కూడా చాలా బాగుంది. ఆ లైట్స్ అదంతా చాలా మంచిగా అయితే ఉంది. కాలినడకన పోవాలనుకున్న వాళ్ళు ఇట్లా పోవాలి. విఐపి దర్శనంలో పోవాలి, కార్లో పైకి పోవాలనుకున్న వాళ్ళకైతే ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఉంది. మనం ఇక్కడ చూడవచ్చు. మనకి ఎంట్రన్స్లో అయితే ఫస్ట్ ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలా దర్శనం చేసుకొని స్వామివారి పాదాలని దర్శనం చేసుకొని ఈ మెట్ల ద్వారంలో అయితే మనం పైకి పోదామని అనుకున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి మానపల్లి హిల్స్ పైన అయితే ఉంది. ఈ టెంపుల్కి పేరు వచ్చేసి స్వర్ణగిరి అని పెట్టడం జరిగింది. ఇక్కడ మెట్లు అయితే మనకు సేమ్ సంగీ టెంపుల్లో ఉన్నట్టయితే ఇక్కడ కూడా సేమ్ మెట్లు అట్లానే ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి అయితే మా గీతం అయితే తులసిమాల తీసుకుంది. ఎందుకు స్పెషల్గా తులసిమాల తీసుకున్నామని అడిగితే వెంకటేశ్వర భార్య పేరు తులసి. సో ఆయనకి తులసిమాల అంటే ఎంతో ఇష్టం, అందుకే తీసుకున్నా అని చెప్పి అయితే మా గీతం అయితే చెప్పింది. మనం ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మెట్ల పైన అయితే మనకి ఒక్కొక్క శ్లోకాలు అయితే ఇక్కడ మీద పిల్లర్కి అయితే రాసి అయితే పెట్టారు. మెట్లు ఎక్కుతుంటే మనకి ఎడమ పక్క కుడి పక్క ఇట్లా ఒక్కొక్క దేవుడు అయితే మనకి దర్శనం ఇస్తుండు. రాముడు, శ్రీకృష్ణుడు అట్లా ఒక్కొక్క దేవునికి చిన్న చిన్న గుడి లాగైతే కట్టిరు. మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే గణేశన్ మండపం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మేము ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఉన్న
ఫోమ్తో చేసిన విష్ణుమూర్తి దగ్గరికి అయితే పోయాము. పోయి ఆ విష్ణుమూర్తిని చూసుకున్నాము. చూసి ఇక్కడ నుంచి గణేషుని అయితే దర్శించుకున్నాం. దర్శించుకొని మెయిన్ గుడ్లోకి అయితే ఎంటర్ అయినాం. ముఖద్వారం దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి, అటు ఇటు వెంకటేశ్వర స్వామి నామాలు అయితే ఇట్లా ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చాలా మంచిగా చేశారు. రష్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మేము అసలు అయితే గెస్ చేయలేదు ఇంత రష్ ఉంటుంది కానీ. గుడ్లకి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే ఎక్కడైతే ఫోటోలు వీడియోస్ అయితే తీయొద్దని అయితే అక్కడ స్ట్రిక్ట్గా అయితే అక్కడ రాసి అయితే పెట్టారు. నాకైతే స్వామివారిని వీడియో తీయడానికి ఎక్కడ పాసిబుల్ కాలేదు. సో మీకోసం అయితే నేను ఇట్లా ఫోటో అయితే తీసి నా వీడియోలో అయితే పెట్టడం జరిగింది. మనకి మెయిన్గా దర్శించుకునే విగ్రహం అయితే ఇదే. దర్శనం అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ దగ్గర అయితే అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. మనకి ఇక్కడ ఇది వచ్చేసి అయితే మొత్తం రూమ్ అయితే స్వర్ణంతోనైతే ఉంది. అందులో ఒక ఉయ్యాల ఉంది. గుడి మొత్తం ఎక్కడ చూసినా వెంకటేశ్వరం స్వామి నామాలు అయితే ఉన్నాయి. మనకు అక్కడక్కడ ఇలా కూర్చోడానికి కూడా అరుగులు అయితే కట్టిరు. మెయిన్ గుడిలో నుంచి ఎగ్జిట్ అయి వస్తున్నాగా నాకైతే పైన అయితే ఇట్లా కనిపించింది. గరుత్మంతుడైతే ఇక్కడ మనకు దర్శనం ఇస్తుండో అది మొత్తం ఎట్లా అంటే బంగారంతో చేసినట్టయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ నేచర్ మాత్రం ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి నామాలతో అయితే ఒక బిల్డింగ్ అయితే ఉంది. ఇది చూడడానికి అయితే సేమ్ సత్రంలానే ఉంది. ఇక్కడ నాకు తెలిసి స్టే చేయడానికైనా ఎవరైనా ఉండడానికి విఐపీస్ వచ్చినా ఉండడానికి అయితే ఇది కట్టిరని అయితే అనిపిస్తుంది. నేచర్ బాగుందని చెప్పి మా గీతమ్మని ఒక వీడియో అయితే తీసిన. చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్లో నేచర్ కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది. గుడి గోపురాలు కానీ అది చూడడానికి ఆ లైట్స్ లైటింగ్ మొత్తం అంతా చాలా చక్కగా అయితే కనిపిస్తుంది. స్వామివారి పల్లకి అయితే వస్తుంది, చూద్దాం. చూడండి, మీరు కూడా చూడండి.
దర్శనం అయిపోయాక మనకి ఎంట్రన్స్లో రైట్ సైడ్ అయితే గరుత్మంతుని విగ్రహం అయితే మనకి కనిపిస్తుంది, చూడొచ్చు. అట్లనే కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకి పెద్ద విగ్రహం హనుమంతుంది అయితే కనిపిస్తుంటుంది. ఈ నైట్ టైంలో నైట్ 8 అవుతున్నా సరే రష్ చూడండి ఎంతమంది వచ్చారో. అంటే ఈ టెంపుల్ ఈ మధ్యలో యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది కాబట్టి ఇక్కడ విజిటర్స్ కూడా చాలామంది వస్తున్నారు. మనకి ఇక్కడ హనుమంతుడు అయితే చాలా హైట్లో రథం పైన ఉన్నాడు. మనకి ఈ రథం అయితే సేమ్ హంపి పుణ్యక్షేత్రంలో అయితే సేమ్ ఇదే రథం అయితే మనకు కనిపిస్తుంటుంది. మనకి ఇక్కడ ఒక్కొక్క పిల్లర్ మీద అయితే హనుమంతుడు, రాముడు అండ్ రాముని చరిత్రకి సంబంధించిన ఒక్కొక్క విగ్రహం అయితే చెక్కిరు. జయగంట మండపం అయిన అయితే ఇక్కడ ఒక పెద్ద గంట అయితే పెట్టిరు. మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఈ గంటను ఒకసారి కొడితే కోరికలన్నీ నెరవేరుతాయి అని అయితే భక్తులందరూ అయితే నమ్ముతున్నారు. మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద అయితే ఈ రెస్ట్ రూమ్స్, మెడికల్ హాల్ ఇవన్నీ చూడడానికి అయితే చాలా మంచిగా ఇంత పెద్ద విస్తీర్ణంలో అయితే అన్ని ఏర్పాటు చేసిరు. అంటే మన గుడికి వచ్చిన వాళ్ళకి ఏది ఆపద లేకుండా దేనికి లోటు లేకుండా అయితే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అయితే వీలైతే మనకు కల్పించారు. నేను కూడా గంటను కొట్టయితే మనసులో కోరిక అయితే కోరుకున్నా. ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళి మనకి హనుమంతుని విగ్రహం పైన ఉంది కదా, పూలదండ వేయడానికి అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే కోనేరు. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూసుకుందాం ఎట్లుంది. మెయిన్ ఎంట్రన్స్లో అయితే 5 పడగల బాంబు పైన అయితే కృష్ణుడు ఇట్లా నాట్యం చేస్తున్నట్టు ఫౌంటైన్ అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా రెడీ అయితే కాలేదు. ఈ విగ్రహం మాత్రం సూపర్గా ఉంది చూడడానికి. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్లో అయితే మనకి లక్ష్మీనరసింహస్వామి విగ్రహం అయితే దర్శనం ఇస్తుంది. అక్కడ నుంచి లోపలికి వెళ్తే కోనేరు ఉంటుందంట. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ స్తంభాలపైన దీపాలు పెట్టడానికి అయితే ఈ పిల్లర్ అయితే కట్టారు. శ్రీ జలనారాయణ స్వామి సన్నిధి అంట. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ లైటింగ్తోనైతే 4 సైడ్ల ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. అండ్ మనకి కోనేరులో మధ్యలో వచ్చేసి విష్ణుమూర్తి అయితే దర్శనం ఇస్తుండు. ఇంకా కోనేరులో అయితే వాటర్ అయితే పట్టలేదు, ఇంకా కన్స్ట్రక్ట్ అయితే అవుతుంది. చూడడానికి అయితే ఈ ప్లేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. తప్పకుండా ఈ టెంపుల్ని నైట్ టైంలోనే విజిట్ కావాలి. విజిట్ అయ్యి నైట్ టైంలో ఎట్లుంటుంది ఏంది
ఆ వాతావరణం ఏందనేది మీరు కూడా చూడాలి. నైట్ టైంలోనే ఎందుకు చూడాలనేది నేను ఎందుకు అంటున్నా అంటే, ఒక్కసారి మీరైతే విజిట్ అయ్యండి. విజిట్ అయిన తర్వాత అయితే చెప్పండి. మనకి ఇక్కడైతే విష్ణుమూర్తి అయితే ఇట్లా పండుకొని అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. మొత్తం నల్ల రాయితోనైతే విష్ణుమూర్తిని అయితే చెక్కారు. ముందుకు రైట్ సైడ్లో నరసింహస్వామి దర్శనం ఇచ్చింది కదా, అదే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి ఇట్లా వారాహి అవతారంలో విగ్రహం అయితే కనిపిస్తుంటుంది. ఈ లొకేషన్ మాత్రం వీడియోస్కి అండ్ షూటింగ్కి మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. మనకి పైకెళ్ళి అయితే జలనారాయణ స్వామి అయితే ఇలా ఈ విధంగా అయితే కనిపిస్తాడు. కింద కోనేరు కూడా మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. టెంపుల్ మొత్తంలో ఈ కోనేరు అనేది మాత్రం చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అంటే నాకు నచ్చింది అయితే ఈ కోనేరు మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా చాలా మంచిగా నచ్చింది. ఆ లైట్స్ కానీ ఆ మధ్యలో స్వామి కానీ చాలా చక్కగా అయితే ఉంది. ఇంకొన్ని వీడియోస్ కోసం అయితే తప్పకుండా మా ఛానల్ని డూ సబ్స్క్రైబ్.